இன்னைக்கு சர்ச் எங்க போய் இப்ப దేవాలయத்துக்கிட்ட எல்லாம் நான் போய் பார்த்துன்னு வரேன். ఇప్పుడు నేను దేవాలయాల దగ్గర అంతలకు చూస్తూ వచ్చాను. நான் ஊழியத்தை முடிட்டு இன்னொரு ஊர்ல ஊழியத்தை முடிட்டு வரும்போது பார்த்துன்னு வரேன். వేరే గ్రామంలో సేవ ముగించుకొని వచ్చేటప్పుడు చూసుకుంటూ వచ్చాను. என்னதா இருக்குது? అక్కడ ఏముందంటే ஒரு மாட்டு கொட்டாయి, ఒక పశువుల పాక, அதுல ஒரு பொம்மை, దాంట్లో ఒక బొమ్మ, యేసు, మరియా, మరియమ్మ, యోసేపు. அது மட்டுமல்ல, అంతేకాదు మేய்పர்கள், కాపరులు, அப்புறம் పశువులతోటి இருக்கும்போது అక్కడ ఉండేటప్పుడు ஞான சாஸ்திரம் வரவே வரல. శాస్త్రులు అక్కడికి రాలేదు. బైబిల్ ఇల్లాద ఒன்னு பண்றாங்க. బైబిల్లో లేనిది అక్కడ చేస్తుంటారు. அங்க வந்தது யாரு? అక్కడికి వచ్చింది ఎవరు? గాబ్రియల్ దూత சொன்ன உடனே మేய்పர்களுக்கு, గాబ్రియల్ దూత కాపరులకు చెప్పిన వెంటనే మేய்పர்கள் தான் வந்தாங்க. కాపరులు మాత్రమే వచ్చారు. அவங்க தான் இருக்கணும். వాళ్ళు మాత్రమే అక్కడ ఉండాలి. ஞான சாஸ்திரம் அங்க வரவே வரல. శాస్త్రులు అక్కడికి రాలేదు. మేய்పர்கள் தான் வந்தாங்க. అక్కడికి కాపరులు మాత్రమే వచ్చారు. ஞான சாஸ்திரம் எப்ப வந்தாங்க? శాస్త్రులు ఎప్పుడు వచ్చారు? அந்த மகிமையின் ராஜாவை பார்க்க, ఆ మహిమగల రాజును చూడడానికి ஞான சாஸ்திரம் எப்ப வந்தாங்கன்னு கேட்டா, శాస్త్రులు ఎప్పుడు వచ్చారంటే యేసు பிறந்து పుట్టినాక 2 வருஷம் இருக்கு. 2 సంవత్సరాలు అయిన తర్వాత. హల్లెలూయా, హల్లెలూయా. 2 வருஷமா வந்தாங்க. அவங்க 2 సంవత్సరాల తర్వాత వచ్చారు. அவங்க வரும்போது వాళ్ళు వచ్చేటప్పుడు యేసు எங்க இருந்தாரு? యేసు ఎక్కడ ఉన్నాడంటే மாட்டு தொழுவத்தில் இல்ல, పశువుల పాకలో లేడు. எங்க இருந்தாரு? ఆయన ఎక్కడ ఉన్నాడంటే வீட்ல இருந்தாரு. ఆయన ఇంట్లో ఉన్నాడు. படிக்கலாமா? చదువుదామా? மத்தయి எழுதின சுவிசேஷம், మత్తయి సువార్త. எடுங்க சீக்கிரமா. వారు చూసి அவங்க கூட ரொம்ப சந்தோஷமா வந்திருக்காங்க. వాళ్ళు కూడా చాలా సంతోషంగా వస్తున్నారు. హల్లెలూయా. మేய்పர்களும் சந்தோஷமா வந்தாங்க. కాపరులు సంతోషంగా వచ్చారు. ஞான சாஸ்திரிகளும் சந்தோஷமா வராங்க. శాస్త్రులు సంతోషంగా వస్తున్నారు. మేய்పர்கள் சந்தோஷமா, కాపరులు సంతోషంతో அங்க மாட்டு தொழுவத்தினுடைய முன்னணையில இயேசு இருக்கிறத பார்த்து சந்தோஷப்பட்டாங்க. పశువుల పాకలో ఉన్న యొక్క తొట్టిలో ఉన్న యేసును చూసి సంతోషిస్తున్నారు. ஆனா இங்க ஞான சாஸ்திரிங்க ఇక్కడ జ్ఞాన శాస్త్రులు నక్షత్రத்தை பார்த்து, నక్షత్రాన్ని చూసి சந்தோஷமா வர்றாங்க. సంతోషంగా వస్తున్నారు. எங்க வர்றாங்கன்னு கேட்டா, ఎక్కడికి వస్తున్నారంటే மாட்டு தொழுவத்துக்குள்ள வரல, పశువుల పాక దగ్గర. என்ன மరుగుது? 11వ వచనంలోనికి వచ్చి తల్లి అను మరియాను సాగిలపడి ఆయనను పూజించి పెట్టెలను విప్పి, என்னம்மா என்ன இருக்குதுங்களா? பெட்டி ఎత్తిన మీరు ఎత్తునిమ్మా. పెట్టి పెట్టెలు ఎంత మంది తీసుకొని వచ్చారు? ఎత్తునిలా తీసుకొని వచ్చారా? உங்க வீட்டுல எத்தனை இருக்குதுமா பெட்டிங்க? మీ ఇంట్లో ఎన్ని పెట్టెలు ఉన్నాయమ్మా? ஒண்ணு கூட எடுத்து வரலையே. ఒకటి కూడా తీసుకురాలేదే. హల్లెలూయా, 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 హల్లెలూయా. அவங்க என்ன பண்ணாங்க? వాళ్ళు ఏం చేశారు? பெட்டியை வந்து திறந்து పెట్టెని ఓపెన్ చేసి